మరకలు అలాగే ఐస్ క్రీమ్ మరకలు ఏ ఒకటి టీ షర్ట్ పైన పడుతూనే ఉంటాయి కదండి. అయితే వీటిని మనం ఎక్కువ బ్రష్ పెట్టి రుద్దాము అనుకుంటే డల్ షేడ్ కనిపిస్తుంది షర్ట్ కూడా. అలా కాకుండా మనకి చాక్లెట్ మరకలు ఎలాంటి మొండి మరకలైనా సరే ఈజీగా పోవాలి, ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేకుండా మనకి షర్ట్ కూడా డల్ షేడ్ లేకుండా ఉండాలంటే ఈ సింపుల్ మెథడ్ని అయితే ట్రై చేయండి. గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ బేకింగ్ సోడా, వెనిగర్ ఒక క్యాప్ అయితే వేసుకున్నాను, సర్ఫ్ వేసేసినాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పచ్చిపాలండి. పచ్చిపాలను ఒక 2 స్పూన్స్ అయితే తీసేసుకోండి. మొత్తం బాగా కలిపేసాను. పచ్చిపాల వల్ల యూజ్ ఏంటో చెప్తానండి. పచ్చిపాలు మనం వేసామనుకోండి, పచ్చిపాలలో న్యాచురల్గా మనకి బ్లీచ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి వైటింగ్ కావాలి అని అనుకుంటే, డల్ షేడ్ లేకుండా ఉండాలి అనుకుంటే వైట్ షర్ట్స్ ఎప్పుడైనా సరే మీరు డల్గా అనిపిస్తున్న మురికి త్వరగా పోవాలని ఈ ఇంగ్రీడియంట్స్తో కనుక మీ టీ షర్ట్ని ఒక గంట సేపు నానపెట్టేసింది. గంట సేపు తర్వాత నీకు హ్యాండ్ వాష్ చేసి చూపిస్తున్నాను, బ్రష్ కూడా వాడకుండా. ఎంత మొండి మరకలైనా కానివ్వండి ఈజీగా పోవాలి అంటే వీటితో కలిపి నానపెట్టేసి క్లీన్ చేసేసుకోండి. సూపర్గా నీట్గా క్లీన్ అయిపోతాయండి. వైట్ షర్ట్ మనకి ఎప్పుడైనా డల్గా ఉంది అనుకోండి, ఈ విధంగా పచ్చి పాలు 1 స్పూన్ వేసేసి నానపెట్టేసారనుకోండి, ఆ డల్ షేడ్ అనేది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇక నేను వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి ఒక్క మరక కూడా లేదండి. అండ్ అలానే డల్ షేడ్ అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది. ఈ టిప్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్